గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 5 గ్రహాలు బాగున్నాయమ్మా. ప్రధానంగా దశమంలో రవిచంద్రులు, లాభంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. అత్యంత శుభప్రదమైన కాలం. మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. బాగా ఆలోచించి పనుల్లో విజయాలు సాధించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. తోటి వారి నుండి మంచి సహకారం లభిస్తుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు విజయవంతమవుతాయి. మీ ఆలోచనలకు తగ్గట్టుగా భవిష్యత్తు బాగుంటుంది. ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉన్నది. అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి. భాగ్య శుక్రయోగము అదృష్టాన్ని పెంచుతుంది. పెట్టుబడుల రూపంలో కలిసి వస్తుంది. స్థిరాస్తి రూపంలో ఆస్తిని పెంచుకోండి. పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో చిక్కులు తొలగుతాయి. సామరస్య ధోరణితో శాంతి లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేసినట్టయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఒక వార్త శక్తిని పెంచుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం చాలా అవసరం. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు.